ప్రయత్నం చేస్తే 11వ అయినా వాడు అది వింటాడు. ఎందుకంటే చెప్పుడు మాటలు చాలా తొందరగా ఎక్కుతాయి. మనం పంచతంత్ర కథల్లో వింటాం, ఒక బ్రాహ్మణుడు మేకని భుజాన్ని వేసుకుని వెళ్తూ ఉంటే మేకని కాజేయాలనుకున్న వాళ్ళు ముగ్గురు దొంగలు ముగ్గురుగా వాళ్ళు వేరు వేరు మార్గాల్లో వచ్చి ఏంటండి పందిని వేసుకెడుతున్నారే భుజానని ఒకడు అన్నాడు. ఒరే ఇది పంది కాదురా మేక అన్నాడు. ఓహో మీకు అలా కనపడితే మీ దౌర్భాగ్యం అని వీడు వెళ్ళిపోయాడు. ఇక రెండో వాడు కొంత దూరం వెళ్ళి ఏంటంటే ఓయ్ ఏంటి మంచి దున్నపోతుని పిల్లని వేసుకెడుతున్నారే బుధాన, ఒరే ఇది మేకరా అన్నాడు. మీకు అలా కనపడుతుందేమో లేండి అది దున్నపోతండి అన్నాడు. వీడికి ధైర్యంలో పడిపోయాడు. ఇప్పుడు నేను ఎత్తుకుంది మేకనాయన. వీడికి అనుమానం వచ్చేసింది. మూడో వాడు అన్నాడు, అలా చూడగానే ఎగిరి కంటేసి అయ్యయ్యో బాబో ఏంటండి పిల్ల దెయ్యాన్ని ఎత్తుకు తిరుగుతున్నారు మహానుభావ, ఇది దెయ్యం అండి అని వీడు పరిగెత్తాడు. వెంటనే వాడు ఆ మేకను వదిలేసి పరిగెత్తాడు. మనం కూడా మన దేవుడిని అలాగే వదిలేస్తున్నాం. ఎవడో చెప్తాడు దేవుడు దేవుడు కాదు అని. ముగ్గురు మాట వినగానే